హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాకీస్. తమిళనాడులో త్రిచికి దగ్గరలో ఉన్న ఉయ్యకొండన్ తిరు ఉజ్జీవనాథన్ స్వామి టెంపుల్ చూద్దాం. ప్రసిద్ధ పురాణ ప్రకారం తిరుక్కడయ్యూరు ఆలయం సమీపంలో మృకండు అనే ముని మరియు అతని భార్య మరుద్మతి నివసించేవారు. వారిద్దరూ శివభక్తులు. వారికి సంతానం ప్రసాదించమని శివుని కోరుతారు. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివుడు వాళ్లకు కనిపిస్తాడు. వారి ప్రార్థనలు విన్నానని మరియు వారికి ఒక ఎంపిక ఇస్తాడు. వారికి 16 ఏళ్ళు మాత్రమే జీవించే ప్రతిభావంతుడైన కొడుకు లేదా ఎక్కువ కాలం జీవించే తక్కువ తెలివితేటలు కలిగిన కొడుకు కావాలని మహాశివుడు చెప్తాడు. వాళ్ళు మొదటి దాన్ని ఎంచుకున్నారు. 16 ఏళ్ల వయసులో మరణించే ఆదర్శవంతమైన కొడుకు మార్కండేయుని పొందుతారు. మార్కండేయుడు పెరుగుతున్న కొద్దీ శివుని పట్ల అతని భక్తి కూడా పెరిగింది. తండ్రి సలహా మేరకు మార్కండేయుడు తిరుక్కడయ్యూరులో శివలింగాన్ని పూజించాడు. గంగా నుండి నీటిని భూగర్భ మార్గం ద్వారా ఆలయానికి తీసుకువచ్చాడు. యముడు మార్కండేయుని ఆత్మను తనతో తీసుకెళ్లటానికి తన పాశంతో కనిపించాడు. మార్కండేయుడు ఉయ్యకొండన్ ఆలయం ఆశ్రమం పొంది శివలింగాన్ని ఆలింగనం చేసుకొని తిరుక్కడయ్యూరులో ఉపశమనం పొందాడు. యముడు శివుడు చెప్పిన మాటను వినకుండా పాశం విసిరి మార్కండేయుని మరియు లింగాన్ని కలిపి బంధించాడు. యముడి అసాధారణ అహంకారానికి ఆగ్రహించిన శివుడు తన కాళ్ళ కింద పట్టుకొని యముని నిష్క్రమింపజేస్తాడు. శివుడు మార్కండేయుని శాశ్వతంగా జీవించమని ఆశీర్వదిస్తాడు. ఈ ఆలయంలో శివుడు కాల సంహార అని పిలువబడుతున్నాడు. ఉయ్యకొండన్ తిరుమల ఉజ్జీవనాథర్ ఆలయాన్ని తిరుముడిమలై లేదా తిరుమల నల్లూరు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని తిరుచిలోని ఉయ్యకొండన్ నది ఒడ్డున శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. శివుడిని ఉయ్యకొండన్గా ఇక్కడ పూజిస్తారు. అతని భార్య పార్వతిని అంజనాక్షి అమ్మనుగా ఆరాధిస్తారు. దీనిని నాయనార్లను పిలువబడే తమిళ సాధువులు రాసిన మరియు పాడలు పెట్ర స్థలంగా స్వీకరించబడింది. ఈ ఆలయ సముదాయం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది 98 అడుగులు ఎత్తులో ఉన్న కొండపై నిర్మించబడింది. ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి. వాటిలో ఉయ్యకొండర్ మరియు అతని భార్యలు వెలి మరియు కన్నియు మయల్ అత్యంత ప్రముఖమైనవి. ఆలయంలోని అన్ని మందిరాలు పెద్ద కేంద్రీకృత దీర్ఘ చతురస్రాకార గ్రానైట్ గోడలతో కప్పబడి ఉన్నాయి. ఆలయ ట్యాంకు నేలమలగ నుండి మెట్ల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు వివిధ సమయాలు 4 రోజువారీ ఆచారాలు, 4 వార్షిక ఉత్సవాలు ఉంటాయి. మార్చి, ఏప్రిల్ రోజులలో జరిగే బ్రహ్మోత్సవం అత్యంత ప్రముఖమైన పండగ. ఆలయ సముదాయాన్ని చోళులు నిర్మించారని నమ్ముతారు. ఆధునిక కాలంలో ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు చారిటబుల్ ఎండోమెంట్ విభాగం నిర్వహిస్తుంది. ఈ ఆలయంలో చోళుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయం 950 ప్రాంతంలో చోళుల సెంబియన్ కాలంలో నిర్మించబడింది. ఆలయంలో అనేక శాసనాలు ఉన్నాయి. రాజరాజ కాలం నాటి ఒక శాసనం సెంబియన్ మహాదేవి 10వ పాలనా సంవత్సరంలో ఆలయానికి కిరీటాన్ని విరాళంగా ఇచ్చినట్టు చెప్పబడింది. ఈ ఆలయంలో కులుత్తంగ చోళ నాటి శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ రథాలను రూపొందించడం మరియు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన నిపుణులైన వడ్రంగి వర్గమైన రథాకరర్ అనే పిలువబడే ప్రత్యేక సమాజం గురించి వివరించబడింది. చిరాపల్లి సమీపంలో భూములకు సాగునీరు అందించడానికి ఉయ్యకొండన్ ఛానల్ను రాజరాజ చోళుడు ఉపనదిగా నిర్మించాడు. 1753-54లో ట్రైకనోపోలి లేదా పాత తిరుచినాపల్లి ముట్టడి సమయంలో ఈ ఆలయాన్ని ఫ్రెంచ్ మరియు ఆంగ్ల దళాలు ఆక్రమించాయి. సుగర్ లోఫ్ రాక్ యుద్ధం తర్వాత ఇంగ్లీష్ మేజర్ లారెన్స్ బలవర్ధకమైన ఆలయానికి వ్యతిరేకంగా కవాతు చేశారు. ఆధునిక కాలంలో ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత ధార్మిక శాఖ నిర్వహిస్తుంది. ఈ ఆలయం దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని తిరుచి శివార్లోని ఉయ్యకొండన్ అనే గ్రామంలో తిరుచి-వాయలూర్ రహదారిలో ఉంది. ఈ ఆలయం కావేరీ నది ఒడ్డు నిర్మించిన ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం దాదాపు 30 మీటర్ల ఎత్తున ఒక రాతిపై ఉంది మరియు గ్రానైట్ గోడలతో నిర్మించబడి ఉంటుంది. ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. వినాయకుడి మందిరం మొదటి 10 మీటర్ల ఒక కోతలో ఉంది. ఇతర ఆలయాలు కొండపై ఉన్నాయి. మొత్తం ఆలయం బలంగా ఉంది మరియు ఆలయ ట్యాంక్ కోట లోపల ఉంది. ఆలయం యొక్క ప్రధాన దేవత పశ్చిమ దిశలో ఉంటాడు. ఆలయంతో సంబంధం ఉన్న 4 నీటి వనరులు ఉన్నాయి.
ఈ ఆలయంలో జ్యేష్ఠాదేవి యొక్క ముఖ్యమైన శిల్పం ఉంటుంది. ఆలయ స్తంభాలపై హిందూ మతంతో ముడిపడి ఉన్న వివిధ ఇతిహాసాలను సూచించే బహుళ శిల్పాలు ఉన్నాయి. తమిళ తాయి నెల మొదటి రోజున సూర్యకాంతి నేరుగా పడేలా ఈ ఆలయం రూపొందించబడింది. నల్వార్, గజలక్ష్మి, జ్యేష్ఠాదేవి, నవగ్రహ, భైరవ, సూర్య మరియు శనీశ్వర్ల గర్భగుడి చుట్టూ మొదటి ఆవరణలో వివిధ మందిరాలు మరియు చిత్రాలు ఉన్నాయి. ఆలయ పూజారులు పండుగల సమయంలో రోజువారీగా పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. ఆలయ ఆచారాలు రోజుకు 4 సార్లు నిర్వహిస్తారు. తమిళ మాసం పంగుని మరియు శివరాత్రిలో జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలు ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగలు. ప్రధాన దేవతను నారదుడు, మార్కండేయుడు మరియు అరుణగిరి నాథర్ పూజించారని నమ్ముతారు.